బ్రేకింగ్ న్యూస్ బళ్ళార్లో నిన్న జరిగిన కాల్పుల ఘటనతో అక్కడి ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. ఎన్నో ఏళ్ల నుంచి నారా సూర్యనారాయణ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి మధ్య బళ్ళార్లో విభేదాలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా బళ్ళార్లో గాలి జనార్దన్ రెడ్డి ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి కొడుకు భరత్ రెడ్డి బళ్ళార్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే నిన్న గొడవలు జరిగి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక బళ్ళారి పాలిటిక్స్ పై మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. అశోక్, చెప్పండి, బళ్ళారిలో జరిగిన గొడవలు చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ అయితే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇటు గాలి జనార్దన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయ్యారు. దీని మీద సిబిఐతో కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఉన్నారు. రెండోది, ఈ కాల్పుల్లో చనిపోయిన రాజశేఖర్ రెడ్డిని కాల్చి చంపింది ఎవరు? బేసిక్గా చనిపోయిన రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు. సో అతన్ని గాలి జనార్దన్ రెడ్డి వర్గమే కాల్చి చంపింది అనేది భరత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. అయితే గాలి జనార్దన్ రెడ్డి అందుకు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. అతను మేం కాల్చి చంపలేదు, వాళ్ళ మనుషులే అతన్ని కాల్చి చంపి ఇది ఒక ప్లాన్ ప్రకారం నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వచ్చారు. ఇదంతా ముందస్తుగా ఆర్గనైజ్డ్గా ఇదంతా చేశారు అనేది ఆయన చేసిన ఆరోపణ. సో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని కాల్చింది ఎవరు అనే దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అయితే అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, భరత్ రెడ్డి ఎందుకున్నాడు, గాలి జనార్దన్ రెడ్డి ఎందుకున్నాడు, కాల్పుల వరకు ఎందుకు వెళ్ళింది, గన్ ఫైర్ చేసింది ఎవరు, వెపన్స్ ఉన్నది భరత్ రెడ్డి అనుచరుల దగ్గర, గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల దగ్గర, ఈ సతీష్ రెడ్డి ఎవరు, వీటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇవాళ ఫైరింగ్ జరిగింది, ఒక కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు కాబట్టి సో ఇది ఇవాళ జరిగిన గొడవ కింద మనం చూస్తున్నాం. ఇది ఇవాళది కాదు. వాస్తవానికి 25 ఏళ్ల పైనుంచి కూడా ఈ రెండు కుటుంబాల మధ్య పగ నడుస్తుంది. ఒకటి గాలి వర్సెస్ నారా కుటుంబాలు. అంటే ఇప్పుడు నారా భరత్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, ఎమ్మెల్యే తండ్రి నారా సూర్యనారాయణ రెడ్డి ఆ రోజు బళ్ళారి పక్కనే ఉన్న నియోజకవర్గం కురుగోడు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కురుగోడు అనేది హంపీకి దగ్గరలో ఉంటుంది, ఇటు బళ్ళారికి మధ్యలో ఉంటుంది. అంటే బళ్ళారిలో సగభాగం కురుగోడు కాన్స్టిట్యున్సీలో ఉండేది, అటు హంపీ ప్రాంతంలో సగం కురుగోడు కాన్స్టిట్యున్సీలో ఉండేది. 2008లో డీలిమిటేషన్ తర్వాత ఈ కురుగోడు కాన్స్టిట్యున్సీ అనేది పూర్తిగా ఎత్తివేశారు. ఆ సగభాగాన్ని తీసుకొచ్చి బళ్ళారి రూరల్ నియోజకవర్గంలో కలిపేశారు. సో ఆయన ఆ తర్వాత పోటీ కూడా చేయలేదు. అయితే అప్పట్లో ఏదైతే 2008 డీలిమిటేషన్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, కరుణాకర్ రెడ్డి అండ్ సోమశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వీళ్ళ ఆధిపత్యం అనేది బళ్ళారిలో పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. 2008 వరకు అంటే కురుగోడు ఎమ్మెల్యేగా సూర్యనారాయణ రెడ్డి ఉన్నంత వరకు నారా సూర్యనారాయణ రెడ్డిదే బళ్ళారిలో హవా ఉండేది. ఆయన కురుగోడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బళ్ళారి మొత్తం ఆయన గ్రిప్లోనే ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే కురుగోడు కానీ, బళ్ళారి కానీ, గంగావతి కానీ ఈ నియోజకవర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. అందుకనే సోనియా గాంధీ లాంటి వారు కూడా వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. సో అంతటి గ్రిప్ ఉండేది కాంగ్రెస్ పార్టీకి, అది కూడా సూర్యనారాయణ రెడ్డి లాంటి ఈ సీనియర్ లీడర్ల వల్ల. సో ఎప్పుడైతే సుష్మా స్వరాజ్ బీజేపీ తరఫున 2009లో బళ్ళారి నుంచి ఎంపీగా పోటీ చేశారో ఆ టైంలో సుష్మా స్వరాజ్కి అన్ని విధాల పొలిటికల్గా సహకరించారు గాలి జనార్దన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి. అంటే గాలి బ్రదర్స్ సహకారంతోనే సుష్మా స్వరాజ్ ఆ రోజు ఎంపీగా గెలిచింది అనేది ఈరోజు వరకు చెప్తున్నమాట. అందువల్ల ఆ తర్వాత సుష్మా స్వరాజ్ అండదండలతో గాలి జనార్దన్ రెడ్డి ఆనాడు యడ్యూరప్ప గవర్నమెంట్లో బీజేపీ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన దగ్గర నుంచి కూడా గాలి జనార్దన్ రెడ్డి రెచ్చిపోయారు. ఆ తర్వాత తన అనుచరుడు శ్రీరాములు బళ్ళారి ఎమ్మెల్యేగా గెలవటం, ఆ తర్వాత అతని హవా పెరిగిపోవటం. అటు శ్రీరాములు కావచ్చు, ఒక పక్క కరుణాకర్ రెడ్డి, ఇంకో పక్క సోమశేఖర్ రెడ్డి, మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి, మొత్తం పెత్తనం విపరీతంగా పెరిగింది. బళ్ళారి చుట్టుపక్కల కాంట్రాక్టులు కానీ, బళ్ళారి చుట్టుపక్కల ఉన్న మైనింగ్స్ కానీ, అక్కడ నుంచి మొదలు పెడితే ఇటు కేజీఎఫ్ వరకు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వరకు మొత్తం వాళ్ళదే పెత్తనంగా ఉండేది. అదే కాకుండా ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓబుళాపురం మైనింగ్స్, పర్టికులర్గా అనంతపురం అండ్ కర్ణాటక మధ్యలో ఉన్న ఓబుళాపురం మైనింగ్ మొత్తం కూడా గాలి జనార్దన్ రెడ్డి హస్తం కిందకి వెళ్ళిపోయింది. పూర్తిగా ఆయన పట్టు సాధించారు. అంటే బళ్ళారి ఆ చుట్టుపక్కల ఇటు హంపీ వరకు, ఇటు గంగావతి వరకు, దావణగిరి వరకు మొత్తం గాలి బ్రదర్స్దే హవా కొనసాగింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ వారి పెత్తనమే కొనసాగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సహకారంతోనే అప్పుడు మైనింగ్ శాఖ
ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి సహకారంతోనూ అప్పుడు మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి సహకారం కావచ్చు, మొత్తం మీద వీటి పరిణామాల నేపథ్యంలో ఓపులాపురం మైన్స్ అన్ని కూడా గాలి జనార్దన్ రెడ్డి చేతిలోకి వెళ్ళడం, అపర కుబేరుడిగా ఎదిగిపోవటం. అప్పట్లో చైనాలో ఉన్న ఐరన్ ఓర్ డిమాండ్ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఐరన్ ఓర్ సప్లై చేసి వేల కోట్లు సంపాదించి గాలి జనార్దన్ రెడ్డి ఎదురు లేకుండా, అంటే బళ్ళారిలో మరొకరు పేరు అనేది లేకుండా చేయగలిగారు. బళ్ళారి అంటే గాలి బ్రదర్స్ అడ్డా అన్నట్టు, బళ్ళారి అంటే శ్రీరాములు అడ్డా అన్నట్టుగా వాళ్ళు ఒక క్రియేట్ చేశారు. అప్పటి వరకు ఉన్న ఎగిరిన కాంగ్రెస్ జెండాని బళ్ళారి కోట మీద నుంచి కంప్లీట్ దింపేశారు. ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది గెలవకుండా చేయగలిగాడు గాలి జనార్దన్ రెడ్డి. ఆ తర్వాత అనూహ్యంగా సిబిఐ ఈ మైనింగ్ కేసులోనే, అది కూడా ఓబులాపురం మైనింగ్ కేసులోనే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావటం, ఇక్కడ జైల్లోనే కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఉండటం. దాంతో ఆ తర్వాత కోర్టు ఆంక్షలు కూడా పెట్టింది. బళ్ళారిలో పరిసరాల్లోకి అసలు గాలి జనార్దన్ రెడ్డి వెళ్ళొద్దని కూడా ఆంక్షలు విధించింది. అయితే గాలి జనార్దన్ రెడ్డి ప్రభావంతో అతను ఉన్న డబ్బు ప్రభావం కావచ్చు, అధికారం కావచ్చు, మంత్రిగా కొనసాగడం కావచ్చు, అప్పట్లో బీజేపీలో కేంద్రంలో ఉన్న పెద్దలతో సన్నిహిత సంబంధాలు కావచ్చు, వీటి వల్ల బళ్ళారి చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ నాయకుల్ని పూర్తి స్థాయిలో ఆయన కంట్రోల్ చేయగలిగారు. అంటే ఎవరిని అక్కడ అనేది లేకుండా చేయగలిగారు. ఒక దశలో నారా సూర్యనారాయణ రెడ్డి, ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే తండ్రి నారా సూర్యనారాయణ రెడ్డికి సంబంధించిన మైనింగ్ వ్యాపారాలన్నింటి మీద కూడా దెబ్బ కొట్టారు. ఆయనకున్న పర్మిషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయించారు, ఆయన కాంట్రాక్టులు రాకుండా చేయించారు. సో వీటి నేపథ్యంలో ఫైనాన్షియల్గా నారా కుటుంబాన్ని ఆయన దెబ్బతీయగలిగారు. సో ఫైనాన్షియల్గా గాలి జనార్దన్ రెడ్డి చాలా ఉన్నత స్థానంలో ఉండటం అతను తట్టుకోలేని సూర్యనారాయణ రెడ్డి కూడా కొంతకాలం సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నారా సూర్యనారాయణ రెడ్డి బళ్ళారులో ఎంటర్ కాగలిగారు. అది కూడా కోర్టు ఆంక్షలు. ఏదైతే నువ్వు బళ్ళారులో మళ్ళీ అడుగు పెట్టడానికి వీల్లేదని గాలి జనార్దన్ రెడ్డిని ఆదేశించిన నేపథ్యంలో నారా సూర్యనారాయణ రెడ్డి అక్కడ ఎంట్రీ ఇవ్వగలిగారు. అప్పటి వరకు గాలి పెత్తనమే కొనసాగింది. ఆ తర్వాత గాలి శిష్యుడు శ్రీరాములు సొంత పార్టీ పెట్టి మళ్ళీ బళ్ళారి మీద పట్టు సాధించేది కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత అతని వల్ల కూడా కాలేదు. ఆ తర్వాత ఆ పార్టీని మళ్ళీ బీజేపీలో విలీనం చేసి చేయగలిగారు. సో ఇలాంటి పరిణామాలన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో 2023 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ జెండా బళ్ళారులో ఎగిరింది. చాలా కాలం తర్వాత గాలి బ్రదర్స్ అంటే శ్రీరాములు వీళ్ళ పవర్ కొంత తగ్గి వీళ్ళ ఆధిపత్యానికి తెరదించుతూ మళ్ళీ నారా సూర్యనారాయణ రెడ్డి తన కొడుకు భరత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోగలిగారు 2023 ఎన్నికల్లో. అయితే కోర్టు ఆంక్షల సడలింపు, అంటే మళ్ళీ బళ్ళారులోకి అడుగు పెట్టడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బెంగళూరు నుంచి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం మళ్ళీ బళ్ళారులోనే తన సొంత ఇంట్లోకి మకాం మార్చేసింది. మార్చినప్పటి నుంచి కూడా తన పూర్వం బళ్ళారులో ఏదైతే పట్టు ఉందో ఆ పట్టును మళ్ళీ తెచ్చుకునేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి. అందుకని 2023 ఎన్నికల్లో ఆయన కొత్త పార్టీ పెట్టారు, కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అంటూ ఆయన కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరఫున కర్ణాటక మొత్తం పోటీ చేసిన ఆయన బళ్ళారి దగ్గరలోనే ఉండే గంగావతి నియోజకవర్గం నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే గెలవగలిగారు. అది కూడా డబ్బు బలంతో కేవలం ఆయన ఒక్కడు మాత్రమే గెలవగలిగారు. అయితే బళ్ళారి మీద పట్టుపోకుండా ఉండటం కోసం బళ్ళారి నుంచి తన సొంత పార్టీ కళ్యాణ రాజ్య పక్ష ప్రగతి పార్టీ నుంచి తన భార్య అరుణలక్ష్మిని ఆయన పోటీ చేయించారు. అంతేకాకుండా బీజేపీ నుంచి ఆయన బ్రదర్ సోమశేఖర్ రెడ్డిని అదే బళ్ళారి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. విచిత్రం ఏంటంటే ఒకే ఫ్యామిలీలో ఉన్న తన తమ్ముడేమో బీజేపీ నుంచి పోటీ చేస్తాడు, తన భార్య ఏమో సొంత పార్టీ కళ్యాణ రాజ్య పక్ష ప్రగతి నుంచి ఆమె పోటీ చేస్తుంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నారా సూర్యనారాయణ రెడ్డి కొడుకు భరత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, అటు అరుణలక్ష్మిని అంటే గాలి జనార్దన్ రెడ్డి వైఫ్ని, ఇటు సోమశేఖర్ రెడ్డిని గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్ని, ఇద్దరిని కూడా ఓడించి భారీ మెజార్టీతో నారా భరత్ రెడ్డి విజయం సాధించారు. సో మళ్ళీ పూర్వ పట్టు గాలి జనార్దన్ రెడ్డి పెత్తనం కొనసాగిన తర్వాత ఏదైతే వీళ్ళు పట్టు కోల్పోయారో మళ్ళీ అదే పట్టుని నారా సూర్యనారాయణ రెడ్డి అండ్ నారా భరత్ రెడ్డి తిరిగి సాధించగలిగారు. తన ఓల్డ్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, అనుచరులు ఉన్నారో బలగం మొత్తాన్ని మళ్ళీ తిప్పగలిగారు. బళ్ళారి చుట్టుపక్కల గాలి కంట్రోల్లో ఉన్న ప్రతి ఏరియాని తమ కంట్రోల్లోకి తీసుకురాగలిగారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ ఎగిరేలా చేయగలిగారు. అంతేకాకుండా గాలి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరున కూడా గాలి జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూములను ఆక్రమించారు. సో అలా ఆక్రమించిన భూములన్నింటినీ కూడా ఆయన రెవెన్యూ శాఖతో విచారణ జరిపించి తిరిగి స్వాధీనం చేసుకుంటూ మొదలుపెట్టాడు. అంటే టార్గెట్ గాలి జనార్దన్ రెడ్డి అన్నట్టుగా నారా భరత్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా తన టార్గెట్ మొత్తం తన తండ్రిని ఫైనాన్షియల్గా దెబ్బతీసిన,
తమ కుటుంబాన్ని బళ్ళారిలో లేకుండా చేసిన, తమ ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకుండా చేసిన గాలి జనార్దన్ రెడ్డి టార్గెట్ అన్నట్టుగా భరత్ రెడ్డి కొనసాగారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే గాలి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు, ఆయన అనుచరుల్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. గాలి అనుచరులకు ఎవరికి కూడా కాంట్రాక్టులు దక్కకుండా వాళ్ళకున్న మైనింగ్స్ ఏవైతే ఉంటాయో, ఆఖరికి గ్రానైట్ క్వారీలు కావచ్చు, మైన్స్ కావచ్చు, వాటి ఉన్న పర్మిషన్స్ అన్నీ కూడా పర్మిట్లన్నీ కూడా క్యాన్సిల్ చేయించగలిగారు. తీవ్రమైన ఆంక్షలు పెట్టగలిగారు, ఫైనాన్షియల్గా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గాలి అనుచరుల మీద అనేక రకాల కేసులు, పాత కేసులన్నీ కూడా మళ్ళీ బయటికి తీయగలిగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఏదైతే తాను స్థాపించిన పార్టీ కళ్యాణ రాజ్య పక్ష ప్రగతి పార్టీని మళ్ళీ గెలిచిన తర్వాత బీజేపీలో విలీనం చేసిన గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. సో గంగావతి ఎమ్మెల్యేగా ఆయన, బళ్ళారి ఎమ్మెల్యేగా భరత్ రెడ్డి, ఇద్దరు అసెంబ్లీలో అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తుంది. ఆయన మైనింగ్ డానని అక్రమాలతో చేసి దోచుకున్నాడంటూ పదే పదే అసెంబ్లీలో కూడా భరత్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డిని ఉద్దేశించి ఎన్నోసార్లు కామెంట్ చేశారు. ఇదే సమయంలో నిన్నగాక మొన్న వచ్చిన పాలిటిక్స్లోకి వచ్చిన పిల్ల బచ్చావు అంటూ ఆయన అసెంబ్లీలో భరత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కూడా కర్ణాటక పాలిటిక్స్లో, కర్ణాటక విధానసౌధలో సంచలనం సృష్టించాయి. సో ఈ వారు కొనసాగుతున్నది. ఒక సీనియర్ అయిన గాలి జనార్దన్ రెడ్డి, ఒక జూనియర్ అయిన నారా భరత్ రెడ్డి మధ్య వారు కొనసాగుతున్న సందర్భంలోనే నిన్న వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయటం, అది కూడా బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి అడ్డాగా చెప్పుకునే ఆ సెంటర్లో గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ఎదురుగానే విగ్రహం పెట్టడం, సో ఆ ఫ్లెక్సీలు తీసుకొచ్చి గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కూడా కట్టే ప్రయత్నం చేయడం, దాన్ని వీళ్ళు అడ్డుకోవటం. సో ఇక్కడ ఆధిపత్య పోరులో భాగంగా ఈ రకంగా చివరికి ఫైరింగ్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ శ్రీరాములు ఇక్కడ రంగంలో దిగారు. నిన్న కూడా వాస్తవానికి ఇది గాలి వర్సెస్ భరత్ రెడ్డి అనుకుంటున్నారు, మధ్యలో శ్రీరాములు కూడా ఎంట్రీ జరిగింది. వాస్తవానికి శ్రీరాములు ఎస్టీ, సామాజిక వర్గం ఎస్టీ. సో ఇక్కడ తమకే సంబంధించిన వాల్మీకి విగ్రహాన్ని మీరు ఎలా పెడతారు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు అనేది శ్రీరాములు చేస్తున్న వాదన. అందుకనే సో గతంలో ఉన్న విగ్రహాన్ని తొలగించి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భరత్ రెడ్డి భారీ విగ్రహాన్ని, వాల్మీకి విగ్రహాన్ని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. వాస్తవానికి అంతకుముందు అదే వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది శ్రీరాములు. సో అదే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీరాములు ఈ భరత్ రెడ్డి అండ్ గాలి జనార్దన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఈ గొడవలో తన అనుచర గణంతో మరోసారి అక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఈ గొడవ మరింత పెద్దదవటానికి కారణం అక్కడ శ్రీరాములు ఎంట్రీయే. సో ఈ కారణంతో అంటే మనం చూస్తున్నాము. ఎందుకంటే సో మీరు చెప్పినట్టుగా కూడా బళ్ళారిపై పట్టు సాధించేందుకే రెండు వర్గాలు కూడా ఇన్ని ఇయర్స్ నుంచి పోరాటం చేస్తూ వస్తున్నాయి. సో దీని మధ్య అయితే ఎన్నో గొడవలు, ఘర్షణలు జరిగాయి, కేసులు కూడా నమోదయ్యాయి మీరు చెప్పినట్టుగా కూడా. మరి ఇప్పుడు ఏదైతే జరిగిన ఘటనలో ఒక కాంగ్రెస్ నేత కూడా మృతి చెందాడు. అయితే ఇప్పుడు ఇంకా ఇరు వర్గాల మధ్య కూడా ఆధిపత్య పోరు ఇంకా పీక్స్కి వెళుతుంది అనుకోవచ్చు. అసలు పోలీసులు ఎవరెవరిపై కేసు నమోదు చేశారు, మీరు చెప్పినట్టుగా అటు శ్రీరామ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి పైన, గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ పైన అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. శ్రీరాముల పైన ప్రస్తుతం కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వారు ఇక్కడితో కూడా కొనసాగే అవకాశం లేదు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి నేనే వెళ్ళి కేసు పెడతానంటున్నాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నాడు, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకుంటున్నాడు. కాల్పులు జరిపింది మేం కాదు, వాళ్ళలో వాళ్లే కాల్చుకున్నారు అని ఆయన కొత్త అలిగేషన్ తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనే చూడాలి. ఇది ఇప్పటితో అయ్యేది కాదు. భరత్ రెడ్డి వెనక తగ్గే అవకాశం లేదు. గాలి జనార్దన్ రెడ్డి కూడా మళ్ళీ పట్టొచ్చింది బీజేపీ సపోర్ట్తో. కేసులు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, శిక్షాకాలం కూడా పూర్తయింది. కాబట్టి ఆయన మరోసారి పొలిటికల్గా మళ్ళీ స్ట్రెంగ్తన్ కావడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ బళ్ళారిలో తన పట్టు చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పొలిటికల్గా మళ్ళీ ఎదగటానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఎదిగే క్రమంలో తనకున్న ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్నారు. కాబట్టి వారింతటితో ఆగే అవకాశం అయితే ఏమాత్రం కనిపించట్లేదు. అశోక్, మరి కాల్పుల ఘటన అనంతరం కూడా పోలీసులు అక్కడ బళ్ళార్లో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది? సో అక్కడ ఏమన్నా స్పెషల్గా బందోబస్తు అది ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ నేత కూడా మరణించిన విషయం మనం చూస్తున్నాము. ఆల్రెడీ బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై విచారణ ఎలా ఉంది? నిన్నటి నుంచి కూడా ల్యాండ్ ఆర్డర్ చాలా క్రిటికల్గానే ఉంది. అక్కడ నిజం చెప్పాలంటే టెన్షన్గానే ఉంది. 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇటు భరత్ రెడ్డి అనుచరులను కానీ, అటు శ్రీరాములు అనుచరులను కానీ, ఇటు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులను కానీ ఏ ఒక్కరిని కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి బయటకు పోలీసులు రానియట్లేదు. చాలా స్ట్రిక్ట్గా రోడ్ల మీద పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏకంగా డీజీపీ లెవెల్లో ప్రస్తుతం అక్కడే మకాం వేసి పూర్తి బందోబస్తు పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టాలన్నా కూడా పోలీసులు అనుమతి తీసుకుని పెడుతూ ఉన్నారు. ఇవాళ ఉదయం కూడా గాలి జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి పోలీసులు అనుమతి తీసుకునే ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్కి కూడా కొద్ది మందిని మాత్రమే అనుమతించిన పరిస్థితి కనపడుతుంది. సో చాలా ఉద్రిక్తమైన పరిస్థితి అయితే ఈ నిమిషానికి, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కర్ణాటకలో కనపడుతోంది, అది కూడా బళ్ళారిలో. సో అధికార పార్టీ తరఫున భరత్ రెడ్డి ఉన్నాడు. సో వాళ్ళ ప్రభుత్వం అక్కడ కొనసాగుతోంది.
సో గాలి జనార్దన్ రెడ్డి మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాడు, చాలా వీక్ అయిపోయి ఉన్నాడు. సో ఈ పరిస్థితుల్లో, ఇట్టి పరిస్థితుల్లో గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ పుంజుకునేందుకు ఏమాత్రం సహకరించకూడదు అనేది భరత్ రెడ్డి ఈ రకంగా కొంత ప్రయత్నాలు అయితే చేస్తున్నారు బళ్ళారి మీద పూర్తి స్థాయిలో గ్రిప్ కోసం. రైట్ అశోక్, థ్యాంక్ యూ.